హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు సూజీ రవ్వ, ఒక 2 బంగాళదుంపలు ఉంటే చాలండి. పిల్లలకి డిఫరెంట్గా ఇలా స్నాక్స్ చేసి పెట్టేయచ్చండి. పిల్లలకి రెగ్యులర్గా ఎప్పుడూ ఒకేలాంటి స్నాక్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి. అంతేకాకుండా ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టి స్కూల్కి పంపచ్చండి, అంత బాగుంటాయి. మరి సింపుల్ స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్తో 1 కప్పు వాటర్ వేసుకుంటున్నానండి. దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అండ్ అలానే 1 కప్పు మనం వాటర్ వేసుకున్నాం కాబట్టి 1/2 కప్పు సూజీ రవ్వ అండి. ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, బొంబాయి రవ్వ అంటూ ఉంటాం. ఆ రవ్వ వేసుకొని మనం మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను స్టవ్ అనేది తర్వాత వెలిగించి స్టవ్ మీద పెట్టుకున్నాను. ఫస్ట్ ఆ విధంగా కలుపుకొని తర్వాత స్టవ్ మీద పెట్టుకోవటం వల్ల రవ్వ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూడండి, ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ ప్లేట్కి అప్లై చేసిన తర్వాత మనం ఇందాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని ఈ ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలండి. పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఒక 3 బంగాళదుంపలను తీసుకొని నేను వాటర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలండి. వీటిని మనం ఒక 10 నిమిషాలైనా టైం పడుతుంది. 10 నిమిషాల తర్వాత ఇవైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయండి. కుక్ అయిపోయిన తర్వాత పొటాటో మీద ఉన్న పీల్ అంతా తీసేసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఈ విధంగా ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదా, దాంతో నేను స్మాష్ చేసుకుంటున్నానండి. మీకు ఒక్కొక్క బంగాళదుంప గట్టిగా ఉండి ఉడకడానికి టైం పడుతుంది. అలా అనుకున్నప్పుడు, ఎంత ఉడికించినా ఉడకలేదు అనుకున్నప్పుడు మీరు తురుముకునేది ఉంటుంది కదండి, దాంతో తురిమేసుకోండి, సరిపోతుంది. ఎక్కడా కూడా చిన్న చిన్న ఉండలు అనేవి లేకుండా ఈ విధంగా చేసేసుకున్నాక ఇక్కడ నేను కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం సాల్టు, కొంచెం ధనియా జీరా పౌడరు, కొంచెం గరం మసాలా పౌడర్ అండి. తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకోవటం వల్ల ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుందండి, ఘాటుగా. తర్వాత తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి. ఫ్రెష్ కొత్తిమీర వేసుకొని ఈ ఆలూలో ఈ మసాలాలన్నీ కలిసే విధంగా కలుపుకుంటున్నానండి. మనకి ఈ రెసిపీకి పెద్దగా కారం కూడా ఏమీ ఉండదండి. పిల్లలు కారం తినరు అనుకునే వాళ్ళకి ఈ రెసిపీ చక్కగా చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు ఆ ఆలు మసాలాని పక్కన పెట్టేసి వేరొక చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా తీసుకుంటున్నానండి. తర్వాత కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్సు అండ్ అలానే కొంచెం సాల్ట్ అండి. ఈ పిండికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. తర్వాత తెల్ల నువ్వులు ఉంటాయి కదండి, నువ్వులు కూడా వేసుకున్నాను. నువ్వులు హెల్త్కి చాలా మంచిదండి, ఖచ్చితంగా వేసుకోండి. ఇవైతే చియా సీడ్స్ అండి. మనం డైట్ చేసేవాళ్ళు వాడుతూ ఉంటారు కదా, చియా సీడ్స్ అయితే హెల్త్కి చాలా మంచిదండి. డైట్లో లేని వాళ్ళు కూడా తినచ్చండి. ఇప్పుడు వీటిలో వాటర్ వేసుకొని ఈ పిండిని మనం లూజ్ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇక ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దీన్ని కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇందాక మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న రవ్వ మిశ్రమం ఉంది కదండి, దాన్ని సాఫ్ట్గా అయ్యే వరకు మనం చేతితో స్మాష్ చేసుకుంటూ రౌండ్గా అయ్యే వరకు స్మాష్ చేసుకోవాలండి. చాలా ఈజీగా స్మాష్ అయిపోతుంది. చూడండి, రౌండ్ బాల్లా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను కదా, సాఫ్ట్ డౌలా అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోంచి సగం పార్ట్ అయితే తీసేసుకొని కింద ఫ్లోర్కి అయితే కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ అప్లై చేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకోవటం వల్ల ఏంటంటే ఫ్లోర్కి ఈ రవ్వ మిశ్రమం అనేది అంటుకోకుండా ఈజీగా ఊడొస్తుందండి. మీరు ఆయిల్ అప్లై చేయకుండా పిండి వేస్తే కనుక పిండి అనేది చిరాగ్గా ఉంటుందండి. అందుకోసం నేను ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను. లేదు, ఆయిల్ ఇష్టం లేదు అనుకుంటే మీరు పిండి అయినా వేసుకోవచ్చండి. ఈ విధంగా ఎక్కడైనా మీకు చిరిగినట్టుగా అనిపిస్తే చేత్తో అతుక్కుంటూ ఈ విధంగా సాఫ్ట్గా మనం
చపాతీలాగా చేసుకోవాలండి. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఆలు మసాలా నుంచి కొంచెం కొంచెం మసాలా తీసుకొని మనం చేత్తోనే అప్లై చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు చేత్తో అప్లై చేసుకోవడం ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఈ విధంగా స్పూన్తో అయినా కూడా అప్లై చేసేసుకోవచ్చండి. మరీ మొత్తం కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా అప్లై చేసేసుకోండి. ఇప్పుడు చూడండి, నెమ్మదిగా దీన్ని మనం రోల్ చేసుకోవాలండి. మనం ఇందాక ఆయిల్ అప్లై చేసాం కాబట్టి ఈజీగా మనకి రోల్ అయిపోతుందండి. పిండి వేస్తే కనుక ఇంత ఈజీగా అవ్వకపోవచ్చండి మ్యాక్సిమము. అందుకోసం నేను ఇక్కడ ఆయిల్ అనేది అప్లై చేశాను. చూడండి, ఈ చివర్లని మనం నీట్గా క్లోజ్ చేసేసుకోవచ్చండి. మనం రవ్వ పర్ఫెక్ట్గా ఉడికింది కాబట్టి మనం ఎలా చెప్తే అలా వింటుందండి. మనం ఎలా నొక్కితే అది అలా ఫోల్డ్ అయిపోతుందన్నమాట. ఏమీ విడిపోయి బయటకు వచ్చేస్తుందనే భయం లేదండి. చూడండి, ఆ చివర ఈ చివర నొక్కేసిన తర్వాత నేను ఈ మధ్యలో ఉన్నదాన్ని కూడా ఇలా వేళ్ళ సహాయంతో బాగా ఎక్కడ ఓపెన్ అవ్వకుండా చేసేసుకున్నానండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రోల్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో దీన్ని అయితే కట్ చేసేసుకోవచ్చండి. నేనైతే కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే కొంచెం చిన్నగా అయినా కూడా చేసుకోవచ్చండి. చాలా పర్ఫెక్ట్గా చేసేసుకున్నాను. చాలా ఈజీ అండి. కొంచెం టైం పడుతుంది, కానీ పిల్లల కోసం చేసిస్తే ఇష్టంగా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తినేస్తారండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ ఇదే విధంగా నేను మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి. ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పక్కన పెట్టుకున్న మైదా పిండి లిక్విడ్ ఉంది కదండి, ఈ లిక్విడ్లో మనం వీటిని వేసేసుకోవాలండి. చూడండి, వేసుకొని స్పూన్ సహాయంతో కానీ లేదు అనుకుంటే చేత్తో అయినా డిప్ చేసి వాటిని ఆయిల్లో వదిలేస్తే కనుక పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి. డీప్ ఫ్రై అని చెప్పి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన పని లేదండి. మనం నార్మల్గా తక్కువ ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మీకు ఎలా వీలైతే అలా స్పూన్తో లేదంటే చేత్తో ఈ విధంగా మీరు తీసుకున్న ప్యాన్కి ఎన్ని పడతాయి అనుకుంటే అన్ని వీటిని వేసుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. వీటిని ఒకదానికొకటి తగిలించకుండా విడివిడిగా ఫ్రై చేసుకోవాలండి. మీకు తడి ఉన్నప్పుడు అంటుకున్నాయి అనుకోండి, అవి విడిపోవడం కొంచెం కష్టమవుతుంది. అందుకోసం కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకొని వేసుకోండి. ఫ్లేమ్ని సిమ్ టు హై ఫ్లేమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయండి. రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, రెండో సైడ్ అంత బాగా కలర్ రాలేదు. అందుకోసం నేను ఇక్కడ ఇంకా కొంచెం సేపు ఉంచి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. కాసేపటి తర్వాత రెండో సైడ్ కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు వీటిని అయితే చక్కగా బయటకు తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఇదే విధంగా మిగతా వాటిని కూడా తీసేస్తున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మిగతా వాటిని కూడా ఇలానే ఫ్రై చేసుకొని తీసేసుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అండ్ అలానే ఈ రెసిపీని మీ పిల్లలకి చేసిచ్చి వాళ్ళకి నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ అలానే ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్.